బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. కొన్ని రోజుల క్రితం బలూచిస్తాన్ తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. మిగిలిన దేశాలు మా దేశంలో రాయబార కార్యాలయాలు స్థాపించండి అంటూ ఆ దేశం కూడా కోరింది. ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికుల ఆధ్వర్యంలో ఉన్న ఒక్కొక్క స్టేషన్ ఒక్కొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్కొక్క ప్రాంతాన్ని సౌరభ్ లీవీ స్టేషన్ ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకుంటున్న దృశ్యాలు. సాయుధులైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రభుత్వ భవనాలను సెక్యూరిటీ భవనాలను స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పటి వరకు అదిగో ఒకసారి గన్ చూడండి. ఆ గన్ తీసుకొని ఆ భవనం తలుపులను పేల్చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాహనాలు కూడా వాళ్ళు నిప్పు పెట్టారు. ఆ భవనాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాజాగా సౌరభ్ సిటీని స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటించింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. సౌరభ్ పోలీస్ స్టేషన్ పై కూడా దాడి చేసింది. అక్కడున్న ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకుంది. ఇదిగో మీరు రెండు బాక్సుల్లో కూడా చూడొచ్చు. సౌరభ్లో పోలీస్ స్టేషన్ని ధ్వంసం చేసి పోలీస్ స్టేషన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధులు. అలాగే అక్కడ కొన్ని వాహనాలకు కూడా నిప్పు పెడుతున్న దృశ్యాలను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పాకిస్తాన్కు చెందిన సైనికులు, పాకిస్తాన్కు చెందిన మిలిటరీకి సంబంధించిన వెహికల్స్ వీటన్నిటినీ కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తగలబెడుతున్న దృశ్యాలు అవి. కొన్ని కార్లు కాలి బూడిదైపోయాయి. పాకిస్తాన్ ప్రభుత్వ కార్యాలయాలు కాలి బూడిదైపోయాయి. అక్కడ వాళ్ళు స్వాధీనం చేసుకున్న కార్లు, స్వాధీనం చేసుకున్న తుపాకులను కూడా ఎగ్జిబిట్ చేస్తున్న దృశ్యాలు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ స్వాధీనం చేసుకున్న తుపాకులను అక్కడ కార్ల ముందు పెట్టి ఎగ్జిబిట్ చేస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చాలా కార్లు కాలి బూడిదైపోయాయి. సౌరభ్ సిటీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సీజ్ చేసింది. ఇప్పటికే హైవేలను పూర్తిగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుంది. పాకిస్తాన్ ఆర్మీ పైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వరుస దాడులు చేస్తోంది. గడిచిన 2 నెలల్లోనే వందలాది మంది పాకిస్తాన్ సైనికులను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధులు చంపేశారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇటు పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్లపై ఒక కన్నేసి ఉంచారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనే సమాచారాన్ని ముందుగానే తెలుసుకుని ఆ దారిలో ల్యాండ్ మైన్స్ను పెడుతూ ఉన్నారు. ఆ కాన్వాయ్లపై బాంబుల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. వందల సంఖ్యలో ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీని చంపేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. ఇప్పుడు చూడండి ఒకసారి మొదటి బాక్స్లో చూడండి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్లను బలూచిస్తాన్ ప్రావిన్స్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న తర్వాత ఆ ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనం చేసుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పాకిస్తాన్కి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా భారతదేశంపై విషాన్ని కక్కుతుంది. మరోపక్క IMF నుంచి తెచ్చుకున్న నిధులతో భారతదేశంపై దండెత్తడానికి, భారతదేశంపై దాడులకు పురుగొల్పడానికి ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తుంది. ఆ నిధులతో ఏ దేశం నుంచి అధునాతన ఆయుధాలు కొనుక్కోవాలి, వాటితో భారతదేశంపై ఎలా దాడులు చేయాలి అని కుయుక్తులు పన్నుతూనే ఉంది. మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ గడ్డపైనే పాకిస్తాన్ పాలకులకు, పాకిస్తాన్ సైనికులకు చుక్కలు చూపిస్తుంది. మీరు 4 బాక్సుల్లో అక్కడ చూడొచ్చు. మొదటి బాక్స్లో బ్రేకింగ్ న్యూస్ని చూడొచ్చు. రెండో బాక్స్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోలీస్ స్టేషన్స్ స్వాధీనం చేసుకుంటున్న దృశ్యాలు. ఒక్కొక్క సిటీని తమ స్వాధీనం చేసుకుంటున్నాయి. నిజానికి బలూచిస్తాన్ ప్రావిన్స్ పాకిస్తాన్ భూభాగంలో ఏకంగా 44% ఉంటుంది. అక్కడ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే చైనా కూడా ఆ ప్రావిన్స్ పై కన్నేసింది. అక్కడ అపారమైన సహజ వనరులు ఉన్నాయి, సహజమైన నిక్షేపాలు ఉన్నాయి. అందుకే చైనా బలూచిస్తాన్ పై కన్నేసింది. దీంతో పాకిస్తాన్ చైనాకు సహాయం చేస్తూ బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉన్న ప్రజలకు అన్యాయం చేస్తూ ఉంది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచే బలూచిస్తాన్ మేము స్వతంత్ర దేశంగా ఉంటామని చెప్తుంది. ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ విడిపోయాయో అప్పటి నుంచే బలూచిస్తాన్ మేము స్వతంత్ర దేశంగా ఉంటామని చెప్తున్నారు. అప్పటి నుంచి పోరాటాలు చేస్తున్నారు. పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తూ ఉన్నారు. పాకిస్తాన్ సైనికులు, పాకిస్తాన్ పాలకులు బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉన్న ప్రజలను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వేలాది మందిని ఇప్పటికే పొట్టన పెట్టుకున్నారు. ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎప్పుడైతే మనం ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించామో, ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి భయం పుడితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి కొత్త ఊపిరి ఊదింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మన ఆపరేషన్ సింధూర్ నుంచి ధైర్యాన్ని తెచ్చుకుంది, ఊపిరి తెచ్చుకుంది. అటు పాకిస్తాన్కి మన ఆపరేషన్ సింధూర్ నిద్రలేని రాత్రులను కాలరాత్రిని చూపిస్తే, ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మన ఆపరేషన్ సింధూర్ నుంచి ధైర్యాన్ని తెచ్చుకుని వెలుగు వైపు నడక అంటూ వాళ్ళు పాకిస్తాన్ సైనికులకు చుక్కలు చూపిస్తున్న పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్న దాడి అది
తాజాగా ఒక్కొక్క సిటీని వాళ్ళు కైవసం చేసుకుంటూ ఉన్నారు. మిలిటరీ, పాకిస్తాన్కు చెందిన మిలిటరీ ఆపరేషన్స్ అన్నిటినీ కూడా వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు. ఒక్కొక్క సిటీని స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అక్కడ ఉన్న నేషనల్ హైవేస్ని కూడా స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒక్కసారి అక్కడ జరుగుతున్నది ఏంటో విందాం. పాకిస్తాన్కు చెందిన ప్రభుత్వ కార్యాలయాలు, మిలిటరీ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్స్ పై ఒక్కసారిగా మెరుపు దాడి చేయడంతో పాకిస్తాన్ ప్రతినిధులకు, పాకిస్తాన్ ప్రభుత్వ ఉద్యోగులకు ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి పరుగులు తీసిన పరిస్థితే ఉంది. వాళ్ళకి సరెండర్ అయిపోయారు. ఆయుధాలను వాళ్ళకి అప్పగించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒకరిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ పేల్చి ఆ అదుపులోకి తీసుకున్న వ్యక్తిని కూడా ప్రాణాలతో విడిచిపెట్టారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. కానీ ఇటు మిలిటరీకి అటు పోలీసులకు మాత్రం చుక్కలు చూపిస్తూ ఉన్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. వాళ్ళు ఎవరైనా బలూచిస్తాన్ ప్రాంతానికి చెందిన వాళ్ళైతే మాత్రం వదిలేస్తున్నారు. అలా కాకుండా పాకిస్తాన్ సైనికులు, పాకిస్తాన్ పోలీసులు అయితే మాత్రం వాళ్లను మట్టు పెడుతున్నటువంటి సందర్భాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మీరు ఆ రెండో బాక్స్ లో చూడండి, కార్లను వరుసగా తగలబెట్టేస్తున్న దృశ్యాలు, వరుసగా కార్లపై ఫ్యూయల్ పోసి ఆ కార్లను తగలబెట్టేస్తున్న దృశ్యాలు. ఆ ప్రభుత్వ కార్యాలయంలో తలుపులను తుపాకీలతో పేల్చి లోపలికి వెళ్లి ఆ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ పై దాడి చేసి అక్కడున్న గన్స్ ను స్వాధీనం చేసుకుని ఎగ్జిబిట్ చేస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ప్రస్తుతం బలూచిస్తాన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక పాకిస్తాన్ తలను పట్టుకుంటుంది. ఇప్పటికే మేము స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాం, ప్రపంచ దేశాలు మమ్మల్ని గుర్తించండి, ప్రపంచ దేశాలు మాకు సహాయం చేయండి అని బలూచిస్తాన్ అంటూ ఉంది. వాళ్ళు పార్లమెంట్ భవనాన్ని కూడా మనకి చూపించారు, వాళ్ళ జెండాను చూపించారు, వాళ్ళు ఏ విధంగా పాలన చేసుకోవాలనుకుంటున్నారనే విషయాన్ని కూడా ప్రపంచానికి చెబుతూ ఉన్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ప్రస్తుతం బలూచిస్తాన్లో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తూ ఉంది. వందల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులను మట్టుబెట్టారు. ఇప్పుడు వాళ్ళు స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న తర్వాత బలూచిస్తాన్లో పాకిస్తాన్ చేతిలో ఉన్న ఒక్కొక్క సిటీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలు ఏంటి? పాకిస్తాన్ ఎలా హ్యాండిల్ చేయబోతోంది దీన్ని? లేకపోతే పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేయడం కాదు, ఏకంగా క్వెటాతో హైవే ఉంటుంది. క్వెటా హైవేని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అటుగా వెళ్లే వాహనాలను పూర్తిగా తనిఖీ చేయడం జరుగుతుంది. అక్కడ చెక్స్ అండ్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నారంటే అక్కడ పరిస్థితి ఏ స్థాయిలోకి వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా పాకిస్తాన్ పత్రిక డాన్ నిన్న కోట్ చేయడం జరిగింది ఈ లేవీస్ కి సంబంధించి. అక్కడ చట్టసభలో దీని గురించి చర్చ జరిగింది. ఆ చట్టసభలో చర్చ జరిగిన సందర్భంలో చట్టసభ సభ్యులు వాళ్ళ సభ్యులు వెళ్ళిపోవడం జరిగింది, వాకౌట్ చేశారంటే ఒక చర్చ జరిగింది. సో ఇదే లేవీస్ బ్యాంక్ కి సంబంధించి, ఇదే లేవీస్ కి సంబంధించి అక్కడ బ్యాంక్ ని అలాగే పోలీస్ స్టేషన్స్ ని సొరతో పాటు అక్కడ పోలీస్ స్టేషన్స్ ని కూడా స్వాధీనం చేస్తున్నారు. ఈ ఘటనలో వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్ కి నిప్పు పెట్టేశారు. ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ గా వాళ్ళు చెప్పుకుంటున్నారు బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అక్కడ పోలీస్ స్టేషన్ కి నిప్పు పెట్టిన సందర్భంలో అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ హిరేతుల్లా మరణించినట్టుగా తెలుస్తోంది. ఆ సఫకేషన్ కి ఆయన మరణించినట్టుగా వాళ్ళు చెప్పుకొచ్చారు. అంతేకాదు అక్కడ పరిస్థితిని పూర్తిగా స్వాధీనం చేసుకుంటున్నారు. గతంలో కూడా మనం చూసాం, గతంలో కొన్ని నగరాలను స్వాధీనం చేసుకున్నారు. క్వెటాకి సంబంధించి ఎప్పటికప్పుడు స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అది కాస్త పట్టు విడుపులా ఉంది. బట్ ఇప్పుడు కంప్లీట్ గా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కరాచీ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి కరాచీ ఎయిర్పోర్ట్ కి లీడ్ చేసే హైవే ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారనే చర్చ జరుగుతోంది. అంటే అటుగా వెళ్లే వాహనాలని చెక్ పోస్ట్
ఆర్మీ వాహనాలకు సంబంధించి వెళ్తే మాత్రం ఒప్పుకోవట్లేదు. కుదిరితే వాటికి అక్కడే నిలిపిపెట్టి తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఈ తీవ్రత మరీ ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. అక్కడ బ్యాంక్స్ ని స్వాధీనంలోకి తీసుకుంటున్నారు. సౌరభ్ సిటీలోని బ్యాంక్స్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కి ఇప్పటికీ ఈసారి వాళ్ళు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తారనేది మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో 1948 ఆ ప్రాంతంలో కావచ్చు, ఆ తర్వాత వాళ్ళు చేస్తున్న పోరాటాలు అంటే 1948 తర్వాత పోరాటాలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో 1948 ఆ తర్వాత 1962, 73, 2004లో కూడా వీళ్ళు పోరాటం చేశారు. కానీ ఇప్పుడు పోరాటం మరింత హింసాత్మకంగా ముందుకు చేస్తారు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడ తగ్గటం లేదు. ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీని అక్కడ ఫీల్డ్ మార్షల్ అంటే ఆర్మీ చీఫ్ గా మాట్లాడుకుంటున్న వ్యక్తి ఆసిమ్ మునీర్ తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ బలగాలను ఎక్కువగా పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. దీనికి వాళ్ళు ముందుకు వెళ్తామని చెప్తున్నారు తప్ప మాకు ఇంకో కారణం కాదు. బలూచ్ ని వదిలేసేయండి, ఇంకా మాకు మేము స్వతంత్రంగా ప్రకటించుకున్న తర్వాత కూడా మీరెందుకు మా మీద దాడి చేస్తున్నారు అనేది వాళ్ళ ప్రధానమైన ప్రశ్న. దాంతో పాటు ఇక్కడ పాకిస్తాన్ మొదలైంది. ఎందుకంటే వీళ్ళు ఏ క్షణాన ఏం చేస్తారనేది వాళ్ళు భయపడిపోతున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా మంటలు తగలబెట్టుతున్నారు, రోడ్ల మీదకి వచ్చే వాహనాలను ఉండవట్లేదు. అదే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించి. కానీ అసలు ఇప్పుడు పాకిస్తాన్ ఎలా చూస్తోంది? బలూచిస్తాన్ ప్రపంచ దేశాలను అడుగుతోంది, మేము స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాం, మా దేశంలో రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేసుకోండి అని. అదే సమయంలో పాకిస్తాన్కు చెందిన ఆర్మీని పదుల సంఖ్యలో, ప్రతి అటాక్లోనూ పదుల సంఖ్యలో చంపేస్తుంది, మట్టు పెడుతున్నది. ఇప్పుడు ఒక్కొక్క సిటీని ఆక్రమించుకుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ బలూచిస్తాన్పై ఏదైనా కుయుక్తులను పన్నే అవకాశం ఉంటుందా? ఎందుకంటే తన అస్తిత్వం కోసం ఎలాంటి మారణ హోమానికైనా పాకిస్తాన్ వెనుకాడదు. అప్పట్లో బంగ్లాదేశ్లో కూడా పెద్ద ఎత్తున మారణ హోమానికి పాల్పడింది. బంగ్లాదేశ్ విభజన సమయంలో వాళ్ళని అణిచివేసే దిశగా. ఇప్పుడు బలూచిస్తాన్ విషయంలో పాకిస్తాన్ ఏదైనా కుయుక్తులు పన్నే అవకాశం ఉంటుందా? ఆల్రెడీ ప్రారంభించింది. చైనా ఆల్రెడీ రంగంలోకి దిగింది ఈ ఘటనకు సంబంధించి. చైనా ఆల్రెడీ ఇక నీ వల్ల కాదు, నువ్వు వదిలేస్తే నేను చూసుకుంటాను, బలూచిస్తాన్ నేను మాట్లాడుకుంటా అని చెప్పినప్పుడు పాకిస్తాన్ భయపడిపోతుంది. ఎందుకంటే కనుక నేరుగా బలూచిస్తాన్ తో బలూచ్ ప్రతినిధులతో కనుక కాంటాక్ట్ పెంచుకున్నా, బలూచ్ ప్రతినిధులతో మాట్లాడుకుంటే కనుక తమకు నష్టం అని చెప్పి పాకిస్తాన్ భావించిన పక్షంలో ఇప్పటికే ఆ ప్రయత్నాలు చేస్తోంది. కానీ చైనాకు సంబంధించి ఎప్పుడైతే డైరెక్ట్ గా కాంటాక్ట్ లోకి వెళ్తానో, బలూచిస్తాన్ తో మాట్లాడుకుంటా ఉందో అప్పుడు ఈ దాడుల్ని తీవ్రతరం చేసే ప్రయత్నం చేస్తోంది. మరి ముఖ్యంగా బలూచ్ లోని క్వెటా నగరాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది, కానీ కావటం లేదు. ఎందుకంటే ఇటు గ్వాదర్ పోర్టుకు వెళ్ళాలంటే వాళ్ళకున్న మార్గం అది. అట్ ద సేమ్ టైమ్ ఇటు కరాచీ పోర్టుకు రావాలంటే క్వెటా హైవే. సో వీటి మీద ఎప్పుడైతే బలూచ్ లిబరేషన్ ఆర్మీ ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగిందో, పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున బలగాల్ని పంపించే ప్రయత్నం చేశాడు ఆసిమ్ మునీర్. దాంతో పాటు కుయుక్తులు పన్నే ప్రయత్నం చేశాడు. ఈ సమాచారం ఎప్పుడైతే అందిందో అందుకే వీళ్ళు కేవలం సౌరభ్ సిటీని మాత్రమే కాదు, ఈ లేవీస్ ప్రాంతానికి సంబంధించి కూడా, అందుకే అక్కడున్న పోలీస్ స్టేషన్స్ ని, మేజర్ బ్యాంక్స్ ని, అలాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ ని వీళ్ళు అక్కడ స్వాధీనం చేస్తున్నట్టు వీళ్ళు చెప్పుకొచ్చారు. ఏమంటున్నారంటే పాకిస్తాన్ ఫోర్సెస్ వాళ్ళు అప్పటికి ఇంటెన్స్ క్లాషెస్ ని అంటే తీవ్రతరం చేశారు వాళ్ళ దాడుల్ని. దానికి మేము ప్రతిదాడి కానీ అంటే ఇటు బయటకు పెద్దగా సమాచారం రావట్లేదు. కానీ పాకిస్తాన్ బలూచిస్తాన్ అణిచివేసే ప్రయత్నం అయితే మాత్రం గట్టిగా చేస్తోంది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఒకే ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఏదైనా ఉంది అంటే బలూచిస్తాన్ ఆర్మీకి క్వెటా నుంచి ముందుకు వెళ్ళి, అంటే క్వెటా నగరం మీద ప్రస్తుతం పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ స్ట్రాంగ్ హోల్డ్ సంపాదిస్తున్నారు. ఒకవేళ అక్కడ స్ట్రాంగ్ హోల్డ్ సంపాదిస్తే పాకిస్తాన్ వీక్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనతో అంటే భారత్ తో ఎప్పుడైతే కాస్త ఈ యుద్ధ వాతావరణం తగ్గిందో వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ప్రస్తుతం బలూచిస్తాన్ మీదే ఉంది. అటు సైడ్ ఆర్మీని మోహరించే ప్రయత్నం చేస్తున్నాడు. సందర్భం ఉందని కూడా చర్చ జరిగింది. సో దీనికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏం చేస్తుందంటే ఇంక లాభం లేదని చెప్పి దాడిని తీవ్రతరం చేస్తోంది. వాళ్ళ కుయుక్తుల్ని ఎప్పటికప్పుడు తిప్పకొట్టే ప్రయత్నం చేస్తోంది. ఎలా అంటే అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ని వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్న ఆ వెపన్స్ ని కూడా అంటే వాళ్ళ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ ఆ కుయుక్తులుగా అంటే చైనాతో మాట్లాడి ఇష్యూని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తోంది అనే చర్చ జరుగుతోంది. బట్ ఆన్ ద అదర్ వర్షన్ చైనా నేరుగా రంగంలోకి దిగి మేము మాట్లాడుకుంటాం, ఎందుకంటే మాకు సీపెక్ అక్కడ ఉంది, అట్ ద సేమ్ టైం అమెరికా సంబంధించి మాట్లాడుకుంటాం,
చెప్తాం. ఇలా రెండు వైపులా కూడా చర్చ జరుగుతుంది. బట్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ మాత్రం ఎవరి చేతిలోకి వెళ్ళం, మేము మాలాగే ఉంటాం, స్వతంత్రంగానే ఉంటాం అంటూ వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. రోహిత్. రైట్ సచిన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ కు మరోసారి చుక్కలు చూపించింది. పాకిస్తాన్ స్వాధీనంలో ఉన్న బలూచిస్తాన్లోని పలు కార్యాలయాలను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటికే అదిగో